వచ్చిన ప్రెస్ అందరికీ. సో నా ఫస్ట్ ఫిల్మ్ ఇది. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నిజంగా చెప్పాలంటే, ఏం ప్రిపేర్ అవ్వలేదు. బట్ సినిమా షూటింగ్ అయిపోయింది అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. అట్లీస్ట్ మేము అనుకుంది అయితే వచ్చింది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మొన్నే వాసు సార్, అరవింద్ సార్ కూడా చూసి సేమ్ కాన్ఫిడెన్స్ని ఎక్స్ప్రెస్ చేశారు. సో ఐఎమ్ ష్యూర్ ఇట్ బీ అ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు కదిలే కాలాన్ని అడిగా అనే సాంగ్ రిలీజ్ చేస్తున్నాం ఈవినింగ్ 4-5కి. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ మెలోడీ నంబర్. జేక్స్ చాలా బాగా ట్యూన్ ఇచ్చాడు అండ్ సతీష్ అనే కొత్త లిరిసిస్ట్ రాశాడు. హీ హాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ ఈ సినిమాలో లిరిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మొన్న రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్లో కూడా మనము చాలా మంచి ఫిలాసఫీని ఎంటర్టైన్మెంట్ టోన్లో చెప్పాలని అనుకుని వీ ట్రైడ్ సంథింగ్. అండ్ అది అందరికీ నచ్చడం వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇప్పుడు రిలీజ్ చేసే సాంగ్ కూడా అందరికి నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా స్టోరీకి తగ్గట్టే పెట్టాము. సో సినిమా స్టోరీ లైన్ అనుకున్న తర్వాత ఏ టైటిల్ పెడితే బాగుంటుందని చాలా ఆలోచించాము. ఎందుకో నాకు చావు కబురు చల్లగా అనేది పర్ఫెక్ట్ ఈ స్టోరీకి అనిపించి నేను వాసు సార్కి వచ్చి చెప్పగానే ఇమ్మీడియట్లీ, అంటే నేను చెప్పగానే ఒప్పుకుంటారని అయితే అనుకోలేదు. ఎందుకంటే అదేంటి చావు కబురు చల్లగా ఎందుకు అని అంటారేమో. బట్ బికాజ్ ఈ సమ్మన్ హూ అండర్స్టాండ్ స్క్రిప్ట్ని అంత బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ టైటిల్ ఆ సినిమాకి కరెక్ట్ అని చెప్పి నమ్మి వెంటనే ఓకే అన్నారు. సో లైక్ దట్. అంటే బేసికల్లీ హీరో శవాల్ బండి నడుపుకునే అతను. సో ఫ్యూనరల్ వ్యాన్ డ్రైవర్. సో డెడ్ బాడీస్ని పికప్ చేసుకుని గ్రేవ్యార్డ్కి తీసుకెళ్లే జాబ్ చేసే అతను తను. అండ్ ఇట్స్ అ లవ్ స్టోరీ. హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఇప్పుడే చెప్పడం ఇస్ టూ ఎర్లీ. బట్ షీ వర్క్స్ యాజ్ అ నర్స్, హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తూ ఉంటారు. తన క్యారెక్టర్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ థియేట్రికల్ ట్రైలర్లో వెరీ సూన్ యూ కెన్ సీ. బట్ సినిమా అంతా కూడా హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వెళ్ళే సినిమా. సో బేసికల్లీ ఏంటంటే ఒక ఫ్యూనరల్ వ్యాన్ డ్రైవర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ లైఫ్ అండ్ డెత్. సో ఇట్స్ అబౌట్ దాట్. కానీ చాలా ఎంటర్టైన్మెంట్ టోన్లో చెప్దామని డిసైడ్ అయ్యాము. సో ఐ థింక్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటూనే అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ బీ అ వెరీ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్. సో బేసికల్లీ వీ వాంటెడ్ సమ్మన్ రగ్డ్. ఆ క్యారెక్టర్ని బాగా పోర్ట్రే చేయడానికి కొంచెం రగ్గడ్నెస్ ఉంటూ దాన్ని బాగా నమ్మి దాన్ని అర్థం చేసుకుని యాక్ట్ చేసేవాళ్ళు కావాలి. సో నాకు గ్యాంగ్ లీడర్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్కి తను చాలా బాగా సూట్ అవుతాడని అనుకున్నాను. అండ్ ఈవెన్ RX-100లో కూడా ఒక చిన్న షార్ట్లో ఒక శవాన్ని మోసుకెళ్తూ ఎవరో వెళ్తుంటే డ్యాన్స్ చేస్తుంటాడు. ఆ చిన్న షార్ట్ చూడగానే అరే ఇదేదో దీనికి చాలా బాగా సూట్ అయ్యేటట్టుంది అనుకుని వచ్చి సేమ్ ప్రొడ్యూసర్స్కి చెప్పగానే ఇమ్మీడియట్లీ వాళ్ళకు కూడా కార్తిక్ అయితే బాగుంటుంది అనిపించింది. సో జేక్స్ ఇంతకుముందు సేమ్ బ్యానర్లో టాక్సీ వాలా అనే ఫిల్మ్కి మ్యూజిక్ చేశాడు. సో ఇది తన సెకండ్ ఫిల్మ్ తెలుగులో. అన్ని సాంగ్స్ ఈ సినిమాలో 7 సాంగ్స్ ఉన్నాయి. సో ఆల్ ది సాంగ్స్ హ్యావ్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఇది జేక్స్కి కూడా తను చేసే స్టైల్ కంటే చాలా డిఫరెంట్ ఆల్బమ్ అవుతుంది. ఇప్పటిదాకా తను కూడా ఈ సైడ్ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఫర్ హిమ్ ఆల్సో ఇట్ బి అ వెరీ గుడ్ కమర్షియల్ బ్రేక్. నేనే జూనియర్. ఏదండి నన్ను అంటే నాకు ఇనీషియల్లీ గీతార్స్లో స్టోరీ చెప్తున్నా అనగానే ఫస్ట్ కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి కదా. అంటే అరవింద్ సార్, వాసు సార్ వీళ్ళందరినీ కన్విన్స్ చేయడం కానీ అంత ఈజీ కాదు. బట్ నేను విన్నదానికి నేను వచ్చి చూస్తున్న దానికి అసలు కంప్లీట్ డిఫరెన్స్. అంటే ఇది మీడియా ఉంది కాబట్టి చెప్పట్లేదు. బట్ ఐ థింక్ నాకు ఇంత ఫ్రీడమ్ నేను ఇంకెక్కడ చేసినా దొరికేది కాదేమో. నాకు కథ విన్న తర్వాత నుంచి ఒకటే రోజు ఫస్ట్ టైం వినగానే ఇక్కడే ఇదే రూమ్లో సింగిల్ నేరేషన్లో ఓకే చేశారు. దాని తర్వాత నుంచి ఇట్స్ బీన్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ విత్ వాసు సార్ అండ్ అరవింద్ సార్. ఎస్పెషల్లీ వాసు సార్తో అయితే ఐ ట్రీట్ హిమ్ లైక్ మై గురు. ఎందుకంటే ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడైనా చేస్తున్నా కూడా చెప్తూ ఉండేవాళ్ళు, ఇక్కడ ఇది రెక్టిఫై చేసుకో, ఇది ఇలా చేయి అని చెప్పి. బట్ ఎక్కడ నాకు ఏ రోజు కూడా అంటే నేను అనుకున్న కథకి కానీ దానికి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దాన్ని డైవర్ట్ చేయడం అయినా అట్లాంటివి ఎప్పుడు చేయలేదు. సో హీ వాజ్ ఆల్వేస్ someone who guided me in the right path. So I felt really happy working with this production house. అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్
అంటే ఈ సినిమాలో తన ఇంట్రడక్షన్ దగ్గర నుంచి కూడా కొంచెం ఆ క్యూట్నెస్ కావాలి. హీరోయిన్ పెర్ఫామ్ చేస్తూ క్యూట్గా ఉండే యాక్టర్స్ కావాలన్నమాట. సో నాకు ఫస్ట్ క్యారెక్టరైజేషన్ రాసుకున్న తర్వాత కూడా ఎలా ఉండాలి హీరోయిన్ అని అనుకున్నప్పుడు అందాల రాక్షసిలో మిథున లాగా కొంచెం ఆ షేడ్స్ అంటే కొంచెం ఆ టైప్లో ఉంటే బాగుంటుంది అని అనిపించింది. బట్ ఈ సినిమా క్యారెక్టర్కి మిథున క్యారెక్టర్కి సంబంధం ఉండదు. బట్ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ అమ్మాయి అయితే బాగుంటుంది అని. సో నేను లావణ్య గారిలో ఎవరైనా ఉంటే బాగుంటున్నప్పుడు సో లావణ్యనే తీసుకుంటే బెటర్ కదా అని. అది థియేట్రికల్ ట్రైలర్లో చూడండి. ఆమని గారు హీరో గారు మదర్గా చేశారు. సో ఆవిడ ఇంత మాస్ క్యారెక్టరేషన్ ఈ మధ్యకాలంలో చేయలేదు. సో ఈవెన్ ఆమని గారిని కూడా చాలా డిఫరెంట్గా చూస్తారు ఈ సినిమాలో. సో తను కూడా ఒక లోవర్ మిడిల్ క్లాస్ మదర్ లాగా చేశారు అండ్ షీ హాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. సో ఐ థింక్ ఈ సినిమాలో పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అండ్ ఐఎమ్ ష్యూర్ వాళ్ళందరికీ కూడా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతున్నారు. దే వర్ ఆల్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. షూటింగ్ అంతా పిక్నిక్లా జరిగిందా అంటే ఏమో పిక్నిక్ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు రాలే షూట్కి. సో అందుకని టీచర్ లేని పిక్నిక్ లాగా జరిగింది. సో మేమందరం చాలా ఎంజాయ్ చేసాం షూట్ చేస్తున్న ప్రాసెస్. ఎస్పెషల్లీ కార్తిక్, నేను, లావణ్య మా ముగ్గురికి మధ్య అంటే చాలా మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. సో అంటే నాకు ఈ సినిమాకి హీరో హీరోయినే కాకుండా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ని ఇచ్చారు. సో బికాస్ ఆఫ్ దట్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ఇంకా అయిపోయిందండి షూటింగ్ అప్పుడే అనే ఫీలింగ్ ఉంది. ఇంకొన్ని రోజులు చేస్తే బాగుండని. సో మేబీ ఫ్యూచర్లో ఇంకేదైనా సినిమా వద్దు చాలా బ్యాక్గ్రౌండ్ అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదండి. అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఇంతకుముందు. ఐ హావ్ డన్ ఇంజనీరింగ్, బీటెక్ చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చేసి దాని తర్వాత అప్పుడే షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ షార్ట్ ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత ట్రయల్స్ చేస్తూ ఒక 3-4 సార్లు వేరే వేరే బ్యానర్లో అలా స్టార్ట్ అయ్యాయి. వేరే వేరే స్టోరీస్ కూడా స్టార్ట్ అయ్యి ఆగిపోయి ఫైనల్లీ వాసు సార్ ఆయనంతటా ఆయన పిలిచి మరీ ఏదైనా కథ ఉంటే చెప్పు అన్నప్పుడు ఈ స్టోరీ చెప్పాను. అంతకుముందు వేరే స్టోరీ చెప్పాను, హీ లైక్ దట్ ఆల్సో. అది కూడా బాగా నచ్చింది. బట్ దాని తర్వాత ఇంకేదైనా సింపుల్గా ఉండేది చెప్పమంటే ఈ లైన్ చెప్పాను, హీ లవ్డ్ ఇట్. జనరల్గా ఏంటంటే సోఫార్ మా జిఏటోలో కానీ గీతార్స్లో కానీ ఏదైనా మేము ఫిలిం చేస్తున్నప్పుడు ఏంటంటే జనరల్ క్యాల్కులేషన్ ఉంటుంది మాకు. అంటే ఈ ఫిలిం చేస్తున్నాం, ఓకే దీనికి ఎంత బడ్జెట్ పెట్టాలి, అదేవిధంగా ఇది ఏ జోనర్, ఈ జోనర్లో ఈ ఫిల్మ్ ఎంత చేస్తుంది, ఇట్లాంటిది ఏంటంటే ఒక సేఫ్ సైడ్ ఒక నీట్గా చేసుకుంటూ కథను చాలా జాగ్రత్తగా పట్టుకుని అంటే ఐ మీన్ చాలా జాగ్రత్తగా దాన్ని డ్రైవ్ చేసుకుంటూ చాలా ఒక ఆర్గనైజ్డ్గా ఇప్పుడు సినిమా డెలివరీ చేస్తాం. అది అందరికీ చాలామందికి మీ మీడియా మిత్రులు కూడా చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఏంటంటే చాలాసార్లు నేను ఏదైనా ఎక్కడన్నా అవుట్ స్టేషన్లోకి ఏదైనా ముంబై వెళ్ళినా ఇటు సైడ్ వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా ఈ కథల విషయంలో ఏంటంటే మలయాళం సినిమాస్ చాలా బాగుంటాయి, తమిళ సినిమాస్ కథలు చాలా బాగుంటాయి, వాళ్ళు వెరైటీగా తీస్తారు. తెలుగు బాగుంటున్నాయి ఈ మధ్య జనరేషన్లో, కానీ ఎప్పుడు కూడా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లోనే ఎక్కువ తెలుగు సినిమాలు ఉంటాయి అనేది జనరల్గా మేము వినే వర్డ్ అది. ఎస్, అది రైట్. ఎందుకంటే మేము కొంచెం తెలుగు ప్రొడ్యూసర్స్ ఏంటంటే కొంచెం సేఫ్ సైడే ఆలోచిస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం బిగ్ బడ్జెట్ తీయాలన్నా కూడా ఎక్కువ మీకు తెలిసి ఉంటుంది రీసెంట్ టైమ్స్లో కూడా కమర్షియల్గా మనం చాలా దూరం వెళ్ళిపోయాం. అట్ ది సేమ్ టైం కథాపరంగా కూడా ఇంకా కొంచెం మనం కూడా మంచి సినిమాలు తీస్తే బాగుంటుందేమో అన్న థాట్ చాలామందికి స్టార్ట్ అయింది ఇప్పుడు. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మధ్యలో చాలా కొత్త సినిమాలను యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాసెస్లో GA2 బ్యానర్ నుంచి కూడా ఏదన్నా ఒక హట్కే సినిమా అంటే లైక్ మనం జనరల్గా రొటీన్కి వెళ్తున్న దానికి కొంచెం భిన్నంగా ఏదన్నా తీద్దామా అని చెప్పి ఒక అరవింద్ గారు నేను కూడా థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు కౌశిక్ అంతకుముందు నాకు ఒక కథ చెప్పాడు. చక్రవాహన రాజవాహిక అని. ఏంటంటే నాకు బాగా కౌశిక్ ఎందుకు గుర్తుండిపోయాడంటే కథ చెప్తూ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆగిపోయి తను కూడా ఇంత స్పీకర్ తెచ్చుకున్నాడు. ఇక్కడ ఈ సాంగ్ వస్తుంది సరే నా 5 minutes సాంగ్ నేను అన్న తర్వాత మళ్ళీ సీన్ స్టార్ట్ చేసేవాడు. సరే అలాగే నాకు 2.5 hours సినిమా ఉంటే 2.5 hours నాకు డైలాగ్ టు డైలాగ్ 2.5 hours చెప్పాడు జనరల్గా.
చెప్పినప్పుడు ఎందుకు అక్కడ బాగా గుర్తుండిపోయాడు ఇతను ఏదో ఏదో రోజు మాత్రం మంచి డైరెక్టర్ అవుతాడు ఇతను అనేది. సరే తను ఇమ్మీడియట్లీ పిలిచి కౌశిక్ నీ దగ్గర ఏదైనా కథ ఉందంటే నాకు ఇది 10 నిమిషాలు చెప్పాడు కథ. వెంటనే నాకు అర్థమైంది ఏంటంటే ఈ కథలో నేను ఎక్కువ ఆలోచించకూడదు, ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్రెష్ ఒక కొత్త ఫస్ట్ టైం డెబ్యూగా వచ్చి ఒక కొత్త కథ తీసుకుని ఒక కొత్తగా చేయాలనుకునే ఒక కుర్రోడు 24-25 ఇయర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు 25 అనుకుంటా, ఇప్పుడు 27 థ్యాంక్స్ టు కరోనా 1 ఇయర్ పెంచింది. సో వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా మన ఎక్స్పీరియన్స్లు మన యొక్క అనుభవాలు తన మీద రుద్దకుండా తను ఫ్రెష్గా వదిలేద్దామని చెప్పి ఏ రోజు కూడా షూటింగ్ కూడా వెళ్ళినా కూడా జస్ట్ లంచ్ టైంలో వెళ్ళి చేసి వచ్చేయడమే తప్ప తను ఎక్కువ రుద్దడం కానీ ఏమీ చేయకుండా చాలా నీట్గా తన థాట్స్ ఏదవుతుందో ఎక్కడన్నా అబౌవ్ ద వాల్ వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని చెప్పి జాగ్రత్తగా సెట్ చేస్తూ తనకు ఫుల్ ఫ్రీడమ్ వదిలేసాం. ఈరోజు అవుట్పుట్ చూస్తున్నప్పుడు కూడా నాకు అనిపించింది ఒకటి ఏంటంటే మేబీ నేను తనకు ఆ ఫ్రీడమ్ వదలడం వల్లే సినిమా అంత కొత్తగా వచ్చింది. ఎందుకంటే ఇది చాలా ఎడ్జ్ మీద నడిచే కథ. జనరల్ మేము భయపడ్డామంటే ఈ సినిమా ఎత్తుకోకూడదు. అందుకని చెప్పి సరే అయింది ఒక కొత్తగా ఒకటి మాత్రం తీద్దామని చెప్పి దిగాం. ఈరోజు ఎడిటింగ్ రూమ్లో సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఇది పర్ఫెక్ట్గా లైన్ మీద వెళ్తుంది, లైన్ దాటకుండా వెళ్తుంది అనేది మాత్రం చాలా బాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఇట్లాంటి కథాంశాలు ఏమాత్రం ఒక చిన్న స్టెప్ అటు ఇటు వేసినా కూడా మొత్తం సినిమా కథంతా తప్పైపోతుంది. అట్లాంటి ఏ ఫీలింగ్ రానివ్వకుండా చాలా జాగ్రత్తగా ఓకే నాకు అలా అనిపించింది. అరవింద్ గారు చూసేటప్పుడు ఏమంటారు, ఆయనకి ఏమన్నా కొంచెం అటు ఇటు వెళ్తే మళ్ళీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో ఆయన చెప్తారు కదా అని చూస్తే ఆయన కూడా సినిమా చూసిన తర్వాత ఒకటి అన్నారు, చాలా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాడు, వెరీ గుడ్. నువ్వు ఎప్పుడు డైరెక్టర్లకి ఎప్పుడు కూడా అగ్రిమెంట్లు చేయవు సెకండ్ సినిమాకి ఏ సినిమా అని ఈ కుర్రోడికి మాత్రం చేసి ఉంచి ఎవరొకరు బయటకు వెళ్ళిపోతారు అన్నారు. సో ఫస్ట్ టైం మేబీ సెకండ్ సినిమాకి అగ్రిమెంట్ చేస్తున్నావు GA2లో. అండ్ ఈరోజు సాంగ్ వచ్చినప్పటికీ అదేవిధంగా కార్తికేయ గారు కానీ లావణ్య కానీ డైరెక్టర్ తనకున్న కాన్ఫిడెన్స్ వీళ్ళిద్దరు పేర్లు చెప్పాడు నాకు వచ్చి. సో 100% ఏంటంటే అప్పటికే కార్తికేయ అంటే మాకు చాలా ఇష్టం, లైక్ RX100 కానీ తర్వాత తను చూస్తే ఇతనిలో మాత్రం మంచి స్పార్క్ ఉంది అని చెప్పి. అదేవిధంగా లావణ్య అంటే మాకు ఆల్రెడీ 2-3 సినిమాలు మా బ్యానర్లో చేస్తున్నారు ఆవిడ. సో ఇమీడియట్లీ ఎప్పుడైతే తను 2 నేమ్స్ ప్రపోజ్ చేశాడో మేము కూడా ఎక్కువ పెద్ద ఆలోచించకుండా ఇది ఫుల్ ఫ్రీడమ్ ఏంటంటే డైరెక్టర్ని నమ్మి టీమ్ని నమ్మి వదిలేసిన సినిమా ఇది. అండ్ దిస్ యంగ్ టీమ్ చాలా బాగా చేశారు. అది అంత బాగా కూడా రేపు పొద్దున్న మీకు థియేటర్కల్ ట్రయల్లోప్పుడు కానీ లేదంటే ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయ్యే సాంగ్లో కానీ వాళ్ళ వర్క్ ఏంటని కనబడుతుంది. ఇట్స్ ప్యూర్ ఏ ఫ్రెష్ యంగ్ టాలెంటెడ్ ఫిలిం. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చి రావడం వల్ల ఈ కొత్తదనం వచ్చింది. ఈ లిరిక్స్ రాసిన సతీష్ ఎక్కడ ఈస్ట్ గోదావరిలో ఉంటాడు, ఈరోజు కూడా అక్కడ ఉంటాడు. ఆ కుర్రోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, 3rd ఇయర్, 19 ఏళ్ళు ఎంతో ఉంటాయి. ఈ సాంగ్ కాకుండా ఇంకో సాంగ్ కూడా రాసాడు అతను. ఆ సాంగ్ లిరిక్స్ ఏంటంటే నేను షాక్ అయిపోయి ఎక్కడ కుర్రోడు ఒకసారి ఎవరితనో మాట్లాడాలంటే సార్ ఇతను పలానా ఊర్లో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, సార్ ఫోన్ కలిపంటే లేదు సార్ మనం ఎవరితోనో కౌరు పంపాలి, వాళ్ళ ఇంటికి సిగ్నల్ వెళ్ళదు, ఓ పాయింట్కి వస్తేనే కానీ నేను మాట్లాడలేను అన్నాడు. అలా కాదు తెప్పించన్నా. చూస్తే 19 ఏళ్ళ కుర్రోడు, ఆ కుర్రోడు లైఫ్ గురించి మరి అతనికి ఏం ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఎలాగ వచ్చిందో తెలియదు కానీ ద డెప్త్ అతను రాసిన సాంగ్స్లో డెప్త్ మాత్రం అసలు షాక్ అయిపోయాం. మరి అది గాడ్స్ గిఫ్టో లేకపోతే అతని లైఫ్లో చూసిన ఆ ఫాదర్ లేని కుర్రోడు, ఫాదర్ లేరు కదా, మరి ఆ స్ట్రగుల్ ఏంటో తెలియదు కానీ డెఫినెట్లీ ఇండస్ట్రీలో మాత్రం అతను కరెక్ట్గా అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అతని డెస్టినీ ఎటు ఉందో మనకు తెలియదు కానీ ఇటు సైడ్ వచ్చి లిరిక్స్ రాస్తే మాత్రం డెఫినెట్గా మార్క్ మాత్రం వేసి వెళ్తాడు అతను. అంత బాగా రాశాడు కుర్రోడు. సతీష్ అతని పేరు. అతను కూడా డెబ్యూ ఈ సినిమాతోనే. సో ఇట్లాంటి ఒక యంగ్ టీమ్ అంతా కలిసి ఈ సినిమాని ఎదరికి తీసుకెళ్తున్నారు. సో ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో టు ఎంకరేజ్ ద యంగ్ టాలెంట్ అండ్ న్యూ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ. ప్లీజ్ ఎంకరేజ్ దిస్ ఫిలిం. అండ్ ఈరోజు సాంగ్ కూడా బాగా హిట్ అయ్యి మా అందరికన్నా ఎక్కువ పేరు రాసిన లిరిక్ రైటర్కి, దాన్ని కంపోజ్ చేసిన జేక్స్కి, డైరెక్టర్కి అందరికీ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అలా నాకు అనిపించింది, ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈ మూవీ స్క్రిప్ట్ వినేప్పుడు ఆఫ్టర్ 2-3 లైన్స్ నేను చెప్పాను కి నాకు ఈ మూవీ చేయాలి నిజంగా అలా చెప్పాను. బిఫోర్ ద స్క్రిప్ట్ ఆల్సో గాట్ ఫినిష్ ద స్టోరీ నరేషన్ నేను చెప్పాను కి నాకు ఈ మూవీ ప్లీజ్ ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్.
అండ్ నిజంగా థ్యాంక్ యూ కౌశిక్ అండ్ వాసు అండ్ ఎవ్రీ వన్ నాకు ఈ మూవీలో యూనో పని చేయడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు నా ఫేవరెట్ సాంగ్ లాంచ్. అండ్ నాకు కదిలే అంటే చాలా చాలా ఇష్టం, ఎందుకంటే ఈ సాంగ్లో చాలా ఫీలింగ్ ఉంది. అండ్ ఈ సాంగ్ కథకి ముందుకి తీసుకెళ్ళడానికి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మూవీ షూటింగ్ ఒక నిజంగా హాలిడే లాగా ఉంటుంది. ఈవెన్ దో ఇట్ వాజ్ వర్క్, బట్ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. నాకు తెలీదు హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ మీ, బికాజ్ రియల్ లైఫ్లో నేను కొంచెం బాలరాజు లాగా ఉన్నాను అండ్ తను కొంచెం మల్లికా లాగా, కానీ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ గీతా ఆర్ట్స్తో మళ్ళీ వర్క్ చేయటం చాలా నేను మళ్ళీ ఇంటికి వచ్చాను అలా నాకు ఫీలింగ్ ఉంది. సో వెరీ వెరీ హ్యాపీ. నేను చెప్పలేదు కదా కార్తికేయ అంటే చాలా కార్తికేయ ఒక హ్యాజ్ అ వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్. నిజంగా డాన్స్లో, యాక్టింగ్లో అని కేటగిరీలో చెక్ అండ్ 100% మార్క్స్ ఫ్రమ్ టీచర్ ఆల్సో అండ్ ఫ్రమ్ మీ ఆల్సో. సో అండ్ తనతో వర్క్ చేయడం ఐ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైం, బికాజ్ ఒక మంచి యాక్టర్తో పని చేయడం, తన రియాక్షన్ ఇవన్నీ నాకు కూడా హెల్ప్ అవుతుంది. అందుకే యునో ఫర్ అస్ ఆల్సో టు ఇంక్రీజ్ అవర్ యునో ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇమోషన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ తను చాలా చాలా బాగా చేశారు. అండ్ ఈ మూవీలో అందరూ ఆల్ ది యాక్టర్ టెక్నీషియన్స్ అందరూ చాలా యునో హార్ట్ ఫ్రమ్ దేర్ they've given it all in this movie, and nenu kuda. So I hope you guys like it, and I hope you like the song also. అందరికీ నమస్కారం అండి. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఇలా కరోనా ముందు ఎప్పుడో ఇలా అందరినీ కలవడం జరిగింది. ఇంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు కలవడం చాలా సంతోషంగా ఉంది. మన ఈ మళ్ళీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇదంతా రావడం, సో ఫస్ట్ వీ షుడ్ థ్యాంక్ తెలుగు మూవీ ఆడియన్స్ ఫర్ దట్. తెలుగు మూవీస్ని, సినిమాని ఇంత బాగా ఆదరిస్తూ అంత లైక్ రీసెంట్గా చూసాం క్రాక్, ఉప్పెన ఎంత మంచి కలెక్షన్స్ వస్తున్నాయో. సో అందరికీ ధైర్యం వచ్చింది. అండ్ ఇలా ప్రెస్ మీట్లో మీ అందరినీ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ దెన్ దట్, ఈ మూవీకి ఆఫ్టర్ లాస్ట్ 1 year తర్వాత ఈ పర్టికులర్ మూవీకి కలవడం ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది. జనరలీ ప్రతి సినిమాకి యాక్టర్స్ కాన్ఫిడెంట్గానే ఉంటాము, బట్ నాకు అర్థమైంది ఎగ్జాక్ట్లీ సినిమా బాగా వస్తుంది అని ఎప్పుడు లెక్కేసుకోవాలంటే యాక్టర్తో పాటు మామూలుగా మనల్ని ఎవరు కలిసినా మనం చెప్పకముందే వాళ్ళు చెప్తుంటారు సినిమా గురించి. నాకు అది RX-100కి అయింది, మళ్ళీ ఇప్పుడు దీనికే అయింది. సో అర్థమైంది, ఓకే ఇలా అంటారు అనమాట, నిజంగా బాగుంటే హిట్ అవుతాయని. సో ఐఎమ్ రియలీ లక్కీ. అంతకుమించి ఏం చెప్పలేను. ఈ సినిమాలో ఈ సినిమాని నేను చూస్ చేసుకున్నా అనడం చాలా తప్పు అవుతుంది. బికాజ్ గీతా ఆర్ట్స్ కానీ, వాసు గారు, అరవింద్ గారు, అండ్ ఇంత గ్రేట్ స్క్రిప్ట్ కౌశిక్ రాసింది. దాంట్లో నేను చూస్ చేసుకున్నా అన్నది సీన్ లేదు. నేను చూస్ చేసుకోబడ్డాను. సో దానికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ రియలీ లక్కీ. సో త్రూ అవుట్ ద షూట్ ఇప్పటి వరకు నేను చేసిన ఫ్యూ మూవీస్ ఒక టైప్ ఆఫ్ అన్నీ ఒక టైప్ ఉండవు, బట్ దెన్ యాక్టింగ్ ఒక స్కేల్లో ఉంటుంది, టోటల్ డిఫరెంట్గా ఉంది. అసలు కౌశిక్ నాలో ఏం చూసి ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నాడో తెలీదు, బట్ సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు ఆ ప్రెషర్తోనే చాలా వర్క్ చేశాను క్యారెక్టరైజేషన్ మీద. ఏ స్లాంగ్ కానీ, ఇప్పటివరకు ఆ స్లాంగ్లో మాట్లాడలేదు, ఆ మేనరిజమ్స్, ఆ ఫ్రీ స్టైల్ బాడీ లాంగ్వేజ్, అదంతా ఫస్ట్ టైం చేశాను. చేసినప్పుడు కొంచెం భయం వేసింది, బట్ దెన్ చూశాక వాసు గారు, అరవింద్ గారు నాకు కాల్ చేసి మరీ మాట్లాడి, అరవింద్ గారు నిన్న ఫోన్ చేసి కూడా మాట్లాడేసరికి చాలా ధైర్యం వచ్చింది. అంత బాగా చేసావు అదని చెప్తుంటే ఓకే పర్లేదు పనికొస్తామని. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్
కౌశిక్కి థ్యాంక్స్ అంటే అది కొంచెం ఓవర్లాగా ఉంటుంది. బట్ దెన్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ హిమ్ బికాస్ తన వల్లే పాసిబుల్ అయింది ఇదంతా. అరవింద్ గారికి, వాసు గారికి నా పేరు రిఫర్ చేసి నన్ను తీసుకొని మూవీలో తను ఏం చెప్పాడో నేను అది చేశాను అంతే. నేనేం కొత్తగా ఏం చేయలేదు. తను చెప్పిన తనని ఇన్ఫ్యాక్ట్ మిమిక్రీ చేశాను నేను. సో ఎవ్రీథింగ్ తను ఇలా చేయించినందుకు నాకు లైక్ నాకన్నా చిన్నోడైనా సరే, మరీ చిన్నోడు కాదు, జస్ట్ 1 year, నాకన్నా 1 year చిన్నోడైనా ఇంత ఐ మీన్ ఆ థ్యాంక్ఫుల్నెస్ అలా ఒక బాండ్ వచ్చేసింది ఏదో బిగ్ బ్రదర్ లాగా. అండ్ జనరల్ నేను కథ చెప్పినప్పుడు లోపల మనసులో అనుకున్నా హీరోయిన్ ఎవరు పెడతారో, కొంచెం మంచి హీరోయిన్, ఇప్పటివరకు కొంచెం మంచి హీరోయిన్, పెద్ద హీరోయిన్తో చేయలేదు, ఉంటే బాగుంటుందని, కానీ బయటకు అడగలేదు. తర్వాత కౌశిక్ ఎప్పుడో లావణ్య త్రిపాఠి లా ఉంటే బాగుంటుంది అని అంటే, లా ఎందుకు పెట్టచ్చు కదా అనుకున్నా మనసులో. కానీ అడిగితే నీ బానికి లావణ్య కాలేట్రా అంటారేమో అని అడగలేదు. బట్ తర్వాత లావణ్య త్రిపాఠి హీరోయిన్ అన్నప్పుడు ఓకే మనం కొంచెం హీరో అయ్యామన్నమాట ఇప్పుడు అనిపిస్తుంది. అరోజు ఏదో సరదాగా అన్నారండి ఆయన, ఇది ఉద్దేశించి ఏం అనలేదు, ఏదో సరదాగా అన్నారు. నేను ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యేదో మాట అన్నారని. కానీ తర్వాత కౌశిక్ అడిగి ఇదంతా దాన్ని ఏమంటారు కోఇన్సిడెంటల్గా జరిగింది. మధ్యలో లాక్డౌన్ వచ్చినప్పుడు భయం వేసింది, అబ్బా ఇంత మంచి సినిమా వచ్చి కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అంటే, ఇప్పుడు వెళ్తుంది బాగానే, బట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ తీసుకునే సినిమా, అంత మంచి ప్రొడక్షన్ అంత కుదిరాయి, ఆ టైంలో లాక్డౌన్ వచ్చింది ఏంటి అని బాగానే ఫీల్ అయ్యాను. బట్ ఓకే 6-7 months అయిపోయింది. తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ అండ్ ఆల్. త్రూ అవుట్ ద లాక్డౌన్ కూడా అరవింద్ గారు, వాసు గారు, ద వే దే సపోర్టెడ్, మధ్యలో కాల్ చేసి మాట్లాడి అండ్ సో ఆ ధైర్యం ఎప్పుడూ ఇచ్చారు. ఇది ఏం కాదు, మళ్ళీ బ్యాక్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్, అది దాని ధైర్యం ఇచ్చారు. సో హ్యాపీ. అవునవును, ఆ గ్యాంగ్ నాకు అదే అంటే అంబులెన్స్ నడపడానికి చూసి సవాల్ బండి నడపడానికి తీసుకున్నాడని అడుగుదాం అనుకున్నాను నేను కూడా. బట్ అసలు క్యారెక్టర్కి సంబంధమే లేదు, ఏం చూసాడో మరి గ్యాంగ్ లీడర్లో నాకు తెలియదు అసలు. దానికి దీనికి అసలు నోవే రిలేటెడ్, ఏదో బండి నడుపుతున్నాను ఒకటి తప్పితే. మేబీ నాకు బండ్లతో మంచి అసోసియేషన్, RX 100 బండి, అది బండి, ఇది బండి. ట్యాక్సీ వాళ్ళ మన ప్రతిరోజు పండుగ, అంతకుముందు భలే భలే మగోడు, ఇట్లాంటి చాలా మంది సినిమాలు వచ్చినాయండి. సో అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మా లక్ ఇప్పుడు. బట్ ఎప్పుడు ఏంటంటే మాకు సినిమా తీస్తున్నప్పుడు పారామీటర్స్ మాత్రం పెరుగుతూనే వెళ్తూ ఉన్నాయి. ఈ సినిమాకి వెరీ కాన్ఫిడెంట్గా ఎందుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఫిలిం. సినిమా చూసిన వాళ్ళు రేపొద్దున మీరేంటంటే ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఒకళ్ళు అయితే డేర్ చేసి ఒక కొత్త సినిమాకి అటెంప్ట్ చేశారు తెలుగులో, ఒక పెద్ద సంస్థ అనేది మాత్రం డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ మా ఇప్పుడు వరకు సక్సెస్ రేట్ ఉందో దాన్ని ఏమాత్రం దిక్కుండా కౌశిక్ దీన్ని రూపొందించిన విధానం, ఎందుకంటే ఒక కొత్త పాయింట్ని తెలుగు ప్రేక్షకులకి చాలా నీట్గా చెప్పేటప్పుడు ఒక మీటర్లో చెప్పాలి దాన్ని. ఆ కొత్త పాయింట్ని ఆ మీటర్లో చాలా బాగా సెట్ చేసుకుంటూ వెళ్ళాడు. సో అక్కడ నాకు ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగినాయి అన్నమాట. ఓకే డెఫినెట్గా ఇది కొడతాం, ఈ సినిమా కొత్తగా చెప్తున్నాం, అట్ ది సేమ్ టైం వీళ్ళు మనకి ఎలా చెప్పాలో అలాగే చెప్తున్నాం. కమర్షియల్ సినిమా ఈజ్ ఒక కొత్త పాయింట్తో ఫుల్ కమర్షియల్ సినిమా. అంటే నేను ఫస్ట్ కౌశిక్ చెప్పిన తర్వాత, ఎందుకంటే ఎక్కువ నేను ఈ కథ మీద కూర్చుని లోపల డీప్గా వెళ్ళి దీన్ని చేసింది ఏం లేదు. సో కౌశిక్ చెప్పినప్పుడు ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్ మల్టీప్లెక్స్ ఫిలిం పాయింట్, చాలా క్లాస్గా ఒక నీట్గా ఉంటుంది ఫిల్మ్ అనుకుంటే ఫస్ట్ సాంగ్ వినిపించాడు బస్తీ బాలరాజు. అంటే నాకు సింక్ అవ్వాలి 2 రోజులు, ఇదేంటి అంటే అది నేను ఊహించుకున్న ఈ సినిమా ఎలా ఉంటుందేమో అని. డైరెక్టర్ దీన్ని వేరే పాయింట్ ఆఫ్ నుంచి చూశాడు. సో ఫస్ట్ 2-3 days నాకు సింక్ అవ్వలేదు, ఇదేంటి సినిమా ఇది కాదు కదా అన్న తర్వాత క్లారిటీ ఏంటంటే ఓకే డైరెక్టర్ ఈ సినిమాని ఇలా చూస్తున్నాడు అని చెప్పి వదిలేసాం అప్పటి నుంచి. బట్ సినిమా ఈజ్ ఏ వెరీ కొత్త పాయింట్తో ఫుల్ కమర్షియల్ బాటిల్లోనే పెట్టాడు మళ్ళీ తీసుకెళ్ళి. ఎందుకంటే అది లేకపోతే మనకు కొంచెం చోట్ల కష్టం అవుతుంది. అందుకని ఇట్స్ వెరీ అంటే కొత్త దాంట్లో పర్ఫెక్ట్ ఫిల్మ్. అంటే డ్యూరింగ్ ద లాక్డౌన్ చాలామంది ఏంటంటే ఓటీటీకి షిఫ్ట్ అయ్యారు. యాక్చువల్లీ ఆ టైంకి ఏంటంటే మా సంస్థలో 6 films రన్ అవుతున్నాయి.
అంటే ఇంక్లూడింగ్ హిందీ జెర్సీతో కలిపితే 7 ఫిల్మ్స్ రన్ అవుతున్నాయి. నియర్లీ ఒక 200 to 250 crores మాకు స్టక్ అయి ఉంది ఆ టైంలో. అంటే ఇట్స్ ఎ వెరీ హెవీ ప్రెజర్ మనకి. బట్ అరవింద్ గారు మేము ఏంటంటే మే జూన్లో క్రూషియల్ డెసిషన్ అనమాట మాకు. అంటే లైక్ ఇప్పుడు మాకు తెలుసు నెక్స్ట్ జూన్ వరకు సినిమాలు, అంటే మార్చ్ ఏప్రిల్ వరకు సినిమా రిలీజ్ చేయడం 1 year పాటు ఇంత అమౌంట్ వచ్చే ఇంట్రెస్ట్లు కానీ మెయింటెనెన్సెస్ కానీ, ఎందుకంటే ఎక్కడొక్కడ గీతా ఆర్ట్స్ శాలరీస్ ఆపలేదు ఎవరికి. ఇది అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ వీళ్ళందరికీ ఎప్పుడు కూడా ఇచ్చుకుంటానే వస్తూ వచ్చింది. సో ఎట్టి పరిస్థితుల్లోని ఓటీటీకి వెళ్ళాలా, కొన్ని సినిమాలు అట్లీస్ట్ ఓటీటీకి ఇచ్చేద్దామా ఏంది అన్నప్పుడు ఏంటంటే వీఆర్ వెరీ క్లియర్, లైక్ సినిమా థియేటర్లో ఉంటే దాని కిక్కే వేరు అనేది. అండ్ అరవింద్ గారు ఈవెన్ తో వీఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఓనర్స్, ఆల్వేస్ వీ వాంట్ లుక్ అవర్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్. బికాస్ ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత ఒక 200-300 మధ్యలో వాళ్ళు నవ్వుతుంటే, వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే, వాళ్ళు క్లాప్స్ కొడుతుంటే దట్ గివ్స్ అస్ ద కిక్ మోర్ దెన్ ఎనీథింగ్. సో వీఆర్ వెరీ క్లియర్, లైక్ ఈ ఫిల్మ్స్ని థియేటర్లోకి తీసుకెళ్దామని చెప్పి. బట్ నిజంగా అరవింద్ గారు నేను అప్రిషియేట్ చేసే పాయింట్ ఏంటంటే, నేను చాలా అంటే చెప్పిన సందర్భాలు కూడా లేవేమో, మొత్తం ఇండియాలోనే ఫస్ట్ కోవిడ్లో షూటింగ్ స్టార్ట్ చేసింది గీతా ఆర్ట్స్. అంటే ఒక పెద్ద సినిమాల్లో వీ స్టార్టెడ్ షూటింగ్ ఇన్ ఆగస్ట్ విత్ వెరీ అంటే గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేషన్స్లోనే ఫుల్ క్రూతో. ఎక్కడ స్టార్ట్ చేసింది కూడా చండీగఢ్లో. అండ్ ఇక్కడ కూడా మొత్తం ఇమీడియట్లీ చావు కబురు చల్లగా కానీ అన్నీ కూడా సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసుకు వెళ్ళిపోయినప్పుడు అప్పటికి ఎవరు ఇంకా స్టార్ట్ చేయనప్పుడు అరవింద్ గారిని అడిగాను, సార్ ఒక్కటి కొడితే మాత్రం మొత్తం యూనిట్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, ఎట్లాగే ఏంటంటే నో యూ డూ ఇట్, బికాస్ ఓకే వస్తే మనం ఆ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలో తీసుకుందాం కోవిడ్ అనేది వస్తే, బట్ మనం చేయడం వల్ల ఇంచుమించు 5 సినిమాలు రన్ చేయడం వల్ల సినిమాలో యావరేజ్లో వేసుకున్నా కూడా 500-600 మందికి ముందు ఫుడ్ వెళ్తుంది, భర్తలు వెళ్తాయి. సో యూ డూ ఇట్. ఓకే మన ఖర్చు పెరుగుద్ది ఏదైనా వచ్చి ఏదైనా జరిగితే, బట్ యూ డూ ఇట్. ఎందుకంటే అది చేసి మేము పెట్టుకుని కూర్చోవాలి. ఎప్పుడు థియేటర్ ఓపెన్ చేస్తారో తెలియదు ఆ రోజు మాకు. ఆ రోజు మాత్రం అరవింద్ గారు ఆ డెసిషన్ మాత్రం వెరీ గుడ్ డెసిషన్. కాకపోతే కొంచెం ఫాస్ట్గా చేయవలసింది, చేస్తే ఈ ఫిబ్రవరి మంత్లో అందుకుంటే ఇంకా మాకు కలెక్షన్స్ బాగుంటుంది. ఇది March 19th అండి. March 19th అండ్ అదర్ ఫిల్మ్ మోస్ట్ రిజల్ట్ బ్యాచ్లో వచ్చి June 19th. డైరెక్టర్ నాకు చెప్పను కూడా చెప్పాలి. లొకేషన్కి వెళ్ళాక లొకేషన్ బిఫోర్ డే చెప్పారు. చెప్తే ఇంకా అంటే చెప్పినాక ప్యూర్ ఇదేంటంటే వాళ్ళకు వదిలిన సినిమా, ఓ యంగ్ టీమ్ వాళ్ళ డెసిషన్ వాళ్ళకు వదిలిన సినిమా.